అసలు మంచి విద్య అంటే ఏంటి సార్? బతుకు దారి చూపేది, బతక నేర్పేది విద్య. ఎలా బతకాలో ఎలా బతకకూడదో తెలియచేసేది విద్య అండి. ఈ సెల్ ఫోన్ యుగం వచ్చాక వర్చువల్ ఆర్టిజం అనేది వచ్చిందండి. కేవలం రోజుకి ఇంత బండెడు నోట్స్ ఇచ్చి అర్థమైనా కాకపోయినా దాన్ని బట్టి కొట్టమని, అదే జీవితం అని వాళ్ళని గనక మనం ఎడ్యుకేట్ చేయిస్తే సార్, గ్రామ స్థాయి విద్యకి మన పట్టణ స్థాయి విద్యకి ఉన్న వ్యత్యాసం చెప్పండి సార్. గ్రామాల్లో పుట్టి పెరిగిన పిల్లలు బై డిఫాల్ట్ జెన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన పిల్లలు, వాళ్ళపై పరిశోధన చేసి వాళ్ళ ఐక్యూ లెవెల్ అంతకంటే ముందు తరంతో పోలిస్తే జెన్ ఎక్స్ వాళ్ళతో పోలిస్తే తగ్గిపోయింది. చరిత్రలో తొలిసారిగా పిల్లలు క్లాస్ రూమ్లో గిచ్చుతూ, పక్కవాడిని గిచ్చుతూ, గీరుతూ, గిల్లుతూ కాలక్షేపం చేస్తారు. అవసరమైతే టీచర్పై తిరుగుబాటు చేస్తారు. కానీ సమాజంలో ఇవాళ 95% మంది సెల్ ఫోన్ని వాడడం లేదు, వాళ్ళని సెల్ ఫోన్ వాడేస్తాం. పిల్లల చేతిలో సెల్ ఫోను టైం బాంబు లాంటిది, ఖచ్చితంగా పేలిపోతుంది. ఎదిగిన పిల్లలకి ఇవన్నీ చెప్పకపోతే, వాళ్ళ చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఇన్స్టాగ్రామ్ ప్రేమలు, ఇంట్లో నుంచి వదిలి వెళ్ళిపోవడం, ఎవరి చేతిలోనే పడడం, ఆ తర్వాత జీవితాంతం చీకటి ప్రపంచం. అమ్మతో టైం స్పెండ్ చేయడం, నాన్నతో టైం స్పెండ్ చేయడం, రేపొద్దున సమస్య వచ్చినప్పుడు మమ్మీ డాడీ అని మీ దగ్గరకు వస్తారు. దే విల్ సీక్ యువర్ గైడెన్స్. ఇది పేరెంటింగ్ సాగిన విధానం కొన్ని వేల సంవత్సరాలుగా. ఇది మొత్తాన్ని తలకిందులు చేసింది ఈ డిజిటల్ నాగరికత పేరుతో వెర్రి వేషాలు వేస్తే నాశనమయ్యేది నువ్వే.